హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్టీసీలో ఉద్యోగోన్నతులు పొందిన వారికి పీఆర్సీ. ఏపీఎస్ఆర్టీసీలో 2020 జనవరి 1న ఉద్యోగోన్నతులు పొందిన 2096 మంది ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీని 2022 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. అయితే ఈ పీఆర్సీని ఉద్యోగోన్నతులు పొందిన 2096 మందికి మినహాయించి ఇవ్వడంతో ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేయగా ఏపీపీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆందోళన నిర్వహించింది. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉద్యోగోన్నతులు పొందిన 2096 మందికి కూడా పీఆర్సీని అమలు చేస్తూ శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నన్ జీవోని విడుదల చేశారు. ఉద్యోగోన్నతులు పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం పట్ల ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్కే జిలానీ, అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ సుందరయ్య, అయ్యప్పరెడ్డి, ప్రచార కార్యదర్శి టీపీఆర్ ద్వారా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీని 2022 సెప్టెంబర్ నుంచి అయితే అమలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.